మనకు సెక్షన్ కంట్రోలర్ అనే ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో దీంట్లో మొత్తం చూసుకుంటే మనకి ఇది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/10 నెక్స్ట్ మంత్ 14/10కి ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట ఇది మనకి. సో అందుకే ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే చేసేసుకోండి. సో 14th ఇస్ ద లాస్ట్ డే. సో దీనికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. సో దీనికి ఫస్ట్ శాలరీ పరంగా చూసుకుంటే లెవెల్ 6 ఇనిషియల్ పే బేసిక్ పే వచ్చేసి 35,400 ఉంది. బట్ స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే ఆల్మోస్ట్ ఎంతంటే అరౌండ్ దీనికి డబుల్ ఆల్మోస్ట్ 70,000 వరకు వస్తుంది అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే మనకి మెడికల్ స్టాండర్డ్ A2 ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసి 20 years to 33 years వరకు ఏజ్ లిమిట్ అనమాట. సో ప్లస్ SC ST OBCకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. లైక్ SC STకి 5 years, OBCకి 3 years ఉంటుంది. సో దాని పరంగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు అనమాట. జనరల్గా ఇలాంటి ఏంటంటే మనకి 30 years వరకే ఉంటాయి, కానీ డ్యూ టు కరోనా నోటిఫికేషన్స్ లేవని చెప్పి రైల్వే వాళ్ళు ఒక 3 years అలా ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, దీనికి మనకి బేసిక్గా ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్ A2 ఉండాలి, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, డిస్టెన్స్, విజన్ ఉండాలి. సో దీంట్లో రైల్వేలో ఇది కంపల్సరీ అనమాట. A2 ప్లస్ 6/6 ఉండాలి విజన్ వితౌట్ గ్లాసెస్. సో ఇది ఒకటే. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇండియన్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే 20 to 33 years. అన్రిజర్వ్డ్ కేటగిరీకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చాడు. సో ఈ డేట్ పరంగా ఉన్న వాళ్ళంతా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత చెప్పినట్టు ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 33 + 3 years 36 years వరకు అప్లై చేయొచ్చు. SC ST వాళ్ళు 38 years వరకు అప్లై చేయొచ్చు. సో అట్లా కరెస్పాండింగ్ చూసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500, ఆల్ క్యాండిడేట్స్ 500, ఫీమేల్స్కి 250 అనమాట. దీంట్లో కూడా ఏంటంటే ఈ 500లో మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రిఫండ్ చేస్తారు. సో సీరియస్ ఆస్పెక్ట్సే అప్లై చేయాలని చెప్పి ఈ ఫీ పెట్టారనమాట. సో దానికోసం మరి రిఫండ్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు మనకి 400 రూపీస్. సో దీనికి మనకి ఏంటంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది ఏంటంటే ఫీల్డ్ కాకుండా ఆఫీస్లోనే ఉంటుంది అనమాట. అండ్ 2 stage ఎగ్జామ్. ఫస్ట్ స్టేజ్కి క్వాలిఫై అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్కి క్వాలిఫై అయితే రాసిన దాంట్లో 8 times సెకండ్ స్టేజ్కి పిలుస్తారు CBT ఎగ్జామ్ నుంచి అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ సిలబస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారనమాట. అవన్నీ చూసుకోవచ్చు. సో దీనికి మెయిన్గా ఏంటంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.